ప్రియా న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వినాయక వ్రతకల్పం 2025 పుస్తక ఆవిష్కరణ. చిట్టి చేతులతో మట్టి గణేశులు సిద్ధం. 9 ఏళ్లుగా వినాయక వ్రత ప్రధాయిని పుస్తకావిష్కరణ అభినందనీయం. ప్రతి ఏటా తొలి తెలుగు పండుగ తెలుగు వినాయక చవితి సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ సుకుమార్ రాజు ఆధ్వర్యంలో రూపొందించిన గణేష్ పూజా విధానంతో కూడిన వినాయక వ్రతకల్పం 2025 పుస్తకావిష్కరణ అభినందనీయమని పలువురు వ్యక్తులు కొనియాడారు. ఆదివారం ఉదయం తిరుపతి కపిల తీర్థం సమీపం దివ్యారామం ప్రాంగణంలో చిన్నారులచే చిట్టి పొట్టి మట్టి గణేశులను తయారు చేసే శిక్షణ కార్యక్రమం వినాయక వ్రతకల్పం పుస్తకావిష్కరణ మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ ఆఫీసర్ రవి, మానవతా కో చైర్మన్ రాళ్లపల్లి మాధవనాయుడు, మానవతా విద్యా కమిటీ కార్యదర్శి విశ్రాంత ప్రధానోపాధ్యాయులు పనబాకం వేణుగోపాల్, ల్యాండ్ లార్డ్ ప్రముఖ వ్యాపారవేత్త కిలారి రూపేందర్ నాయుడు, కార్యనిర్వాహకులు సోము రవికుమార్, శివాజీ, శ్రీధర్, జయంత్, హేమంత్, పొన్నా రవికుమార్, సారిక, స్వాతి, సుందర్ కుమార్ రాజు తదితరులు పుస్తకాన్ని ఆవిష్కరించారు. తీసుకొని నేను నా పేరు సుకుమార్ రాజు, నేను సీనియర్ జర్నలిస్టు. ప్రతి సంవత్సరం నేను వినాయక వ్రతకల్పం బుక్ను ప్రింట్ చేసి ఉచితంగా తిరుపతిలో అందరూ కూడా పంపిణీ చేస్తూ ఉంటాను. ఇందులో భాగంగా ఈ ఏడాది ఈ పుస్తకాలు ప్రింట్ చేశాము. ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడం కోసం మన రెవెన్యూ ఆఫీసర్ రవి సార్ గారిని, అలాగే మానవతం వినాయక చవితి పండుగలు తీసుకొని వస్తుందని, ఉగాది ఊడ్చుకుపోతుంది అని, అంటే ఉగాది తర్వాత పండుగలు ఏమీ రావు, వినాయక చవితి తర్వాత వరుసగా పండుగలు వస్తూ ఉంటాయి. మనం వినాయక చవితి ప్రారంభమైన తర్వాత వెంటనే మన హిందూ సంప్రదాయాలకు పడే పండుగలన్నీ కూడా వరుసగా వస్తూ ఉంటాయి. మనమంతా కూడా మన హిందూ భావాలను చూసుకుంటే ఆ పండుగలు కూడా మనం జరుపుకుంటూ ఉంటాం. కాబట్టి మేము చిన్నప్పుడు కూడా ఈ రకంగా స్కూల్లో చదువుకునేటప్పుడు మట్టితో బొమ్మలు తయారు చేసి ఆ బొమ్మ ముందర పుస్తకాలన్నీ పెట్టి ఆ పుస్తకాలకి పసుపు కుంకుమ రాసి భక్తి శ్రద్ధలతో మనం పూజలు చేసుకునేసి ఆ రోజంతా కూడా మళ్ళీ నిమజ్జనం చేసేవాళ్ళం ఎక్కడ దగ్గర ఉన్నటువంటి చెరువుల్లో. కానీ రాను రాను ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు ఎక్కువగా తయారు చేసి, అంటే చూడడానికి చక్కగా ఉంటాయి కానీ వాటి వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి మనకు వినాయకుడు బొమ్మ చేసేటప్పుడు ఇప్పుడు కూడా ఎన్నుగా చేసేవాళ్ళు ఆకర్షిస్తూ కొంచెం ఊరికి అట్లా ముందు చేసి పెట్టి గరిక కోసం పెట్టేస్తారు. అదే వినాయకుడు రూపురేఖలు అవసరం లేదు, కానీ మనం రూపం లేదు వినాయకుడు. కాబట్టి మనం తయారు చేసినప్పుడు చాలా ఆనందంగా ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది. మొదలుపడ హై స్కూల్లో చదువుకున్నాం. అప్పుడు మేము ఇంటి దగ్గర కూడా చిన్న చిన్న పుల్లలతో పందులు వేసి అక్కడికక్కడికి తీసుకున్నటువంటి ఆకులు అలుగులతో ఆ పందులను అలంకరించి ఆ పంది కింద చిన్న బొమ్మలు తయారు చేసి మట్టితో ఊరికే మనకు రూపం లేకుండానే తయారు చేసి దానికి పసుపు కుంకుమ మాత్రమే పెట్టి పూజ చేసుకునేవాళ్ళం భక్తి శ్రద్ధలతో. ఆ రకంగా ఇక్కడ టౌన్లో రాను ఈ ప్లాస్టర్ ప్యారిస్ రంగులతో తయారు చేసినటువంటి విగ్రహాలను వాడడం వల్ల అది పర్యావరణానికి చాలా ముప్పు కలిగిస్తుంది. ఈ విషయం మనం ఇప్పటి నుంచి కూడా ఈ కాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి అందులో భాగంగా మనకు రవి సార్ చాలా చక్కగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నాకు చాలా పనిచేస్తుంది సార్ చేతి కూడా ఈ బుక్ రిలీజ్ చేస్తాము. అయిన తర్వాత అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం కలిగిన మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.